ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అందరూ గట్టిగా మాట్లాడుకుంటున్నారు కానీ జెఫ్రీ ఎప్స్టీన్ అనేటోడు ఎంత పెద్ద కిరాతకుడు అంటే ఒకసారి ఒక 14 ఏళ్ల అమ్మాయిని జస్ట్ నాకు బాడీ మసాజ్ చేస్తే నీకు $200 ఇస్తా అని చెప్పేసి మన ఇంటికి రప్పించుకొని మెల్లిగా మన బట్టలంతా ఇప్పేసి మెల్లిగా ఆ అమ్మాయి మీద ఇన్అప్రోప్రియేట్ గా చేతులు వేయడం స్టార్ట్ చేసిండు. మెల్లిగా ఆమె మీద సెక్షువల్ అబ్యూస్ చేసి అత్యాచారం చేసిండు. ఆ అమ్మాయి చాలా పేదరికం నుంచి రావడం వల్ల ఆమె ఆల్రెడీ అబ్యూస్ కి లోన్ అవ్వడం వల్ల ఆమెకి ఏం చేయలేక అక్కడ ఇరుక్కుపోయింది. దీనికంటే ఇంకా దారుణమైన విషయం ఏంటో తెలుసా, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటారా మసాజ్ కోసము. నువ్వు ఎంతమంది అమ్మాయిలను తీసుకొస్తే అమ్మాయికి $200 చొప్పున నీకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఆమెకు చెప్పాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల, చేయడానికి ఏమీ లేకపోవడం వల్ల ఆ అమ్మాయి మిగతా అమ్మాయిలను తీసుకొచ్చింది. వాళ్ళు ఇంకొంతమంది అమ్మాయిలుగా ఇలా పిరమిడ్ స్కీమ్స్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ జరిగింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ అమ్మాయిలందరినీ ప్రపంచంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్లు, పాలిటీషియన్లు, సెలబ్రిటీలు, కంట్రీ లీడర్లతోటి ఈ మైనర్ల మీద సెక్షువల్ అబ్యూస్ చేపించాడు ఈ జెఫ్రీ ఎప్స్టీన్. ఈ వీడియోలో ఎప్స్టీన్ ఫైల్స్ అనే కాకుండా జెఫ్రీ ఎప్స్టీన్ ఎవడు, వాడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, ఎన్ని దారుణాలు చేశాడు, వాడు ఓపెన్ చేసిన ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటి, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఇంత పెద్ద పేర్లు ఉన్నాయి, వీటన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కొంచెం లాంగ్ ఉంటుంది, ప్లీజ్ బేర్ విత్ మీ. సో మీరు సబ్స్క్రైబ్ కొట్టేస్తే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ జెఫ్రీ ఎప్స్టీన్ అనేటోడు 1963 జనవరి 20th నాడు పుట్టిండు. 1969 ఆ టైం వరకు కూపర్ యూనియన్ అని చెప్పేసి ఒక కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాకముందే ఒక 2 years మాత్రమే చదివేసి బయటకు వచ్చేసాడు. సో బయటకు వచ్చేసిన తర్వాత లేదు నేను గ్రాడ్యుయేట్ మొత్తం అయిపోయాను, మొత్తం 4 ఏళ్ళు చదువుకున్నా అని చెప్పేసి ఒక ఫేక్ డిగ్రీ పట్టుకొని న్యూయార్క్ లో ఉన్న డాల్టన్ స్కూల్లో ఒక మ్యాథ్ టీచర్ గా జాయిన్ అయ్యాడు. అది కూడా ఎక్కువ రోజులు చేయలేదు, కొన్ని రోజుల తర్వాత అది కూడా నచ్చకుండా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అవుతాను, స్టాక్ ఎక్స్చేంజ్ లో వర్క్ చేద్దాం అని చెప్పేసి బియర్ స్టర్న్స్ అని చెప్పేసి ఒక కంపెనీలో ఫేక్ డిగ్రీతో ఫేక్ రెజ్యూమేతో జాయిన్ అయ్యాడు. అక్కడ 1976 వరకు పనిచేశాడు. హైలైట్ ఏంటో తెలుసా, బియర్ స్టర్న్స్ లో ఎప్స్టీన్ జాయిన్ అయిన 2-3 months కే వీడు ఫేక్ డిగ్రీ పెట్టాడు, రెజ్యూమే కూడా ఫేక్ పెట్టాడు అని చెప్పేసి వాళ్ళు తెలిసిపోయింది. ఇది డైరెక్ట్ గా మనం అడిగితే నేను కావాలని ఇలా చేశాను, లేకపోతే నాకు జాబ్ ఇవ్వరని నాకు తెలుసు, కాకపోతే నాకు ఇక్కడ నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అయింది, బయటకు వెళ్తే తిండి తిక్కన ఏది ఉండదని చెప్పేసి ఇక్కడ ఉన్న ఎంప్లాయర్స్ అందరినీ మ్యానిపులేట్ చేశాడు. మనకి ఏదైతే జెఫ్రీ ఎప్స్టీన్ లో అత్యంత ఈవిల్ థింగ్ ఏదైతే కనబడుతుందో, మాటలతో మ్యానిపులేట్ చేయడము, మనుషుల్ని ఈజీగా కంట్రోల్ చేయడము, మనుషుల సీక్రెట్లను తెలుసుకొని దాన్ని ఏ రకంగా వాడుకుంటాడో ఇక్కడ నుంచి మనకు మెల్లిమెల్లిగా బయటపడతాం అనమాట. సో 1976 వరకు బియర్స్ అండ్ స్టర్న్స్ లో ఇన్వెస్టింగ్, ఫైనాన్షియల్ హ్యాండ్లింగ్ ఇవన్నీ బాగా నేర్చుకొని 1976 లో ఇంకో పెద్ద స్కామ్ అయితే జెఫ్రీ ఎప్స్టీన్ ని అక్కడ నుంచి తీసేశారు. 1976 తర్వాత చాలా మంది పెద్ద బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్ల వీళ్ళ దగ్గర అంతా ఫైనాన్షియల్ హ్యాండ్లింగ్, పాన్జీ స్కీమ్లు అన్నిట్లలో జెఫ్రీ ఎప్స్టీన్ అనేటోడు చాలా పెద్ద పార్ట్ వహించాడు అన్నట్టు. దానివల్ల వాల్ స్ట్రీట్ సొసైటీ మొత్తంలో ఒక పెద్ద పేరే దొరికింది. 1980s వరకు జెఫ్రీ ఎప్స్టీన్ అనేటోడు ఒక ఫైనాన్షియల్ బ్రోకర్ గా చాలా మంచి పేరైతే తెచ్చుకున్నాడు, కాకపోతే ఫ్రీలాన్స్ గానే పనిచేస్తాడు. ఇప్పుడే టవర్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి స్టీవెన్ హాఫెన్బర్గ్ అని చెప్పేసి ఒక పాన్జీ స్కీమ్ చేసిన ఒక పెద్ద అమెరికన్ బిజినెస్ మ్యాన్. అతని గురించి తెలుసుకోవాలని ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అతని దగ్గర జాయిన్ అయ్యాడు. వాళ్ళు చేసిన పాన్జీ స్కీమ్ ఏంటంటే వాళ్ళ కంపెనీలో చాలా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, మా వాల్యూ చాలా పెద్దగా ఉందని చెప్పేసి దగ్గర 2800 కొత్త ఇన్వెస్టర్లతోటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయించారు. దాంట్లో జెఫ్రీ ఎప్స్టీన్ చాలా పెద్ద పార్ట్ ప్లే చేశాడు. ఎలా చేయించారంటే ఈ హాఫెన్బర్గ్ తో కలిసి జెఫ్రీ ఎప్స్టీన్ ఫేక్ అసెట్స్ చూపెట్టడం, అంటే షెల్ కంపెనీలు చూపించేసి స్టాక్ ప్రైస్ ని మ్యానిపులేట్ చేసి పైకి కిందికి చేసి దానివల్ల వాల్యూని మార్చి ఇల్లీగల్ గా స్టాక్ ట్రేడింగ్ చేసి ఒకేసారి స్టాక్ వాల్యూస్ పెంచారనమాట. ఇదంతా చేసిన తర్వాత కంపెనీ వాల్యుయేషన్ దగ్గర $460 million పెరిగింది. సో ఎప్పుడైతే 1988 లో ఈ స్కీమ్ అనేది బయటపడిపోయి స్టీవ్ హాఫెన్బర్గ్ ని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత జెఫ్రీ ఎప్స్టీన్ ని మాత్రం అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే జెఫ్రీ ఎప్స్టీన్ దీనికంటే ముందు జరిగిన ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ స్కాండిల్ లో కోఆపరేట్ చేశాడని చెప్పేసి నాకు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక మంచి పేరు ఉంది, సో నువ్వు ఇప్పుడు నా మీద ఏం చెప్పినా గానీ దాన్ని నేను మ్యానిపులేట్ చేసుకోగలుగుతాను, నేను బయటపడిపోగలుగుతాను, కాకపోతే నీ మీద నేను మళ్ళీ కొత్తగా ఫేక్ అలిగేషన్స్ అండ్ ఆల్సో ఇంకా ఎక్కువ ఎవిడెన్స్ చూపెట్టగలుగుతా, కాబట్టి నాతో పెట్టుకోకని చెప్పేసి ఎప్స్టీన్ బెదిరించాడు. కాబట్టి స్టీవ్ హాఫెన్బర్గ్ మొత్తం తప్పు తన మీద వేసేసుకొని జైలుకి వెళ్ళిపోయాడు అన్నట్టు. హైలైట్ ఏంటో తెలుసా మావా, ఎప్స్టీన్ హాఫెన్బర్గ్ దగ్గర పనిచేసేటప్పుడు ఎప్స్టీన్ కి ప్రతి నెల $25,000 వచ్చేది, అంతే, జస్ట్ $25,000 మాత్రమే. ఇది 1986 ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్. ఇక్కడ నుంచి జెఫ్రీ ఎప్స్టీన్ ఏ రేంజ్ లో ఎదిగిందంటే 1990 అంటే విత్ ఇన్ 4 to 5 years టైం వరకు జెఫ్రీ ఎప్స్టీన్ నెట్ వర్త్ వచ్చేసి $60 million పెరిగింది. అంటే ఈ 4-5 ఏళ్లలో ఏం చేసిండు, ఆ రేంజ్ లో ఎట్లా పెరిగిండు అంటే ఇక్కడ లెస్లీ వెక్స్లర్ అని చెప్పేసి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఎంట్రీ ఇస్తారు అన్నట్టు. లెస్లీ వెక్స్నర్ ఎవరు అంటే అబర్క్రాంబీ పేరున్నవా, విక్టోరియా సీక్రెట్ అనేది చాలా ఫేమస్. వీటన్నిటిని కొనేసిన ఒక బిజినెస్ మ్యాన్, అంత పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి ఎప్స్టీన్ వచ్చి చేరతాడు. సో 1986 లో లెస్లీ వెక్స్నర్ తన ఒహాయో మ్యాన్షన్ లో ఎప్స్టీన్ ని కలిశాడు. వాళ్ళు కలిసిన కొన్ని రోజుల తర్వాతనే దగ్గర ఒక విత్ ఇన్ నెలల వ్యవధిలోనే
వెక్స్నర్ ఎప్స్టీన్ ని తన ఫైనాన్షియల్ ఇష్యూస్ కి పవర్ ఆఫ్ అటార్నీగా నియమించిండు అన్నట్టు. ఆ టైంలో ఈ డిసిషన్ వాల్ స్ట్రీట్ మొత్తాన్ని ఒకేసారి షాక్ చేసింది. ఎందుకంటే వెక్స్నర్ అనేటోడు చాలా చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా తెలివైనోడు, చాలా పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకున్నాడు. సడన్ గా కోన్ కేసుగా గొట్టమైన ఎప్స్టీన్ ని పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి చాలామంది షాక్ అయ్యారు. కాకపోతే దీనివల్ల ఎప్స్టీన్కి సడన్గా ఒక లైమ్ లైట్ వచ్చేసింది. సో చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ఇన్వెస్టర్లు, బిజినెస్ మ్యాన్ అందరూ ఈ ఎప్స్టీన్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో లేట్ 80s నుంచి 90s వరకు ఎప్స్టీన్ చాలా మందికి ఒక ఫైనాన్షియల్ బ్రోకర్గా, ఫైనాన్షియల్ హ్యాండ్లర్గా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా వాళ్ళందరికీ పనిచేయడం స్టార్ట్ చేసిండు. సో మెల్లిగా కనెక్షన్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసిండు. వీళ్ళందరితోటి ఏ రేంజ్ క్లోజ్గా అయ్యిందంటే 1980s 1990s ఎప్స్టీన్ ని అందరూ ద బాయ్ ఫ్రెండ్ అని పిలవడం స్టార్ట్ చేశారు అన్నట్టు. సో హీఈస్ ద బాయ్ ఫ్రెండ్. అర్థం చేసుకోండి ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి సిచ్యువేషన్ ఆ రేంజ్ లో ఉండే అన్నట్టు. సో ఇదంతా ఓకే రాబోయి ఈ వెక్స్నర్ కంపెనీలో 1991 నుంచి 2006 వరకు విత్ ఇన్ 15 years లో $1.3 billion ఆఫ్ స్టాక్ అమ్మేసిండు ఎప్స్టీన్. సో దీని దగ్గర నుంచి $46 million ఎప్స్టీన్ లేపేశాడు. అండ్ ఈ టైంలో 1991 ఆ టైంలో వెక్స్నర్ ని ఏ రేంజ్ లో వాడుకున్నాడు అంటే ఎప్స్టీన్ చాలా మంది టీనేజ్ అమ్మాయిలని అండ్ ఆల్సో యంగ్ అమ్మాయిలందరి దగ్గరికి వెళ్ళేసి విక్టోరియా సీక్రెట్ మోడల్ ని సెలెక్ట్ చేసేది నేనే, ఎందుకంటే వెక్స్నర్ వాళ్ళ కంపెనీ అదే కాబట్టి నేనే సెలెక్ట్ చేస్తాను, నాకు వచ్చేసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వు, అండ్ ఆల్సో వాళ్ళ ఫోటోలు తీస్తున్నప్పుడు బట్టలు ఇప్పేసి అండ్ ఆల్సో బికినీలో ఫోటో దిగు అని చెప్పేసి వాళ్ళ మీద అడ్డదిడ్డంగా చేతులు వేయడము, వాళ్ళని అసాల్ట్ చేయడం, ఇవన్నీ బయటికి రాలేదు, తర్వాత వచ్చాయి, ఇవన్నీ చేయడం స్టార్ట్ చేసినట్టు. సో మెల్లిగా జెఫ్రీ ఎప్స్టీన్ మీద మనకి బయటకు వచ్చిన అక్యూజేషన్స్, అలిగేషన్స్ అవన్నీ మనకు కనబడుతున్నాయి అన్నట్టు. బట్ 1996 వచ్చేంత వరకు జెఫ్రీ ఎప్స్టీన్ మీద మనకి ఎక్కడ కూడా అఫీషియల్ గా కంప్లైంట్ కానీ రిపోర్ట్ కానీ ఎక్కడ రాలేదు ఇప్పుడు. ఈ బిజినెస్ హ్యాండ్లింగ్సే కాకుండా మిగతా ఇన్సిడెంట్స్ అన్నిట్లలో ఇన్వాల్వ్ అయిన ఇంకొక పేరే గిలెన్ మ్యాక్స్వెల్ అనే ఒక లేడీ అన్నట్టు. ఈమె ఇన్వాల్వ్మెంట్ జెఫ్రీ ఎప్స్టీన్ చేసిన ప్రతి ప్రెడటరీ యాక్టివిటీస్ అన్నిట్లలో ఉంది. సో అక్కడ నుంచి ఎప్స్టీన్ చేసిన ప్రతి పనిలో గిలెన్ మ్యాక్స్వెల్ ఒక పెద్ద పార్టీ ప్లే చేసిందని చెప్తా. 1996 గిలెన్ మ్యాక్స్వెల్ ఎప్స్టీన్ ఫార్మర్ సిస్టర్స్ ని మొలెస్ట్ చేశారన్నట్టు. ఆ సిస్టర్స్ లో పెద్ద ఆమెన మరియా ఫార్మర్ ని గ్యాలరీలో కలిసి నీకు డబ్బులు ఇప్పిస్తాము, నీకు కెరియర్ ఇప్పిస్తాము అని చెప్పేసి లెస్లీ వెక్స్నర్ దగ్గర ఉన్న ఒహాయో మ్యాన్షన్ దగ్గర తీసుకొచ్చేసి వీళ్ళిద్దరు, ఆ ఒక్క ఎప్స్టీనే కాదు వీళ్ళిద్దరూ ఆమె మీద అసాల్ట్ చేశారు, అబ్యూజ్ చేశారు. ఇదే కాకుండా నీకు ఎవరైనా అక్క చెల్లెళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడిగి తన 17 ఏళ్ల చెల్లి యానీ ఫార్మర్ కి ఫారెన్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం అని చెప్పేసి తనని ఎప్స్టీన్ దగ్గర ఉన్న న్యూ మెక్సికో ర్యాంచ్ కి తీసుకెళ్లి అక్కడ ఆమెని అసాల్ట్ చేశారు. ఇవన్నీ తట్టుకొని ఈ అక్క చెల్లెలు ఇద్దరు పోలీస్ కంప్లైంట్ అండ్ ఆల్సో FBI కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఆ టైంలో పోలీసులు తీసుకోపోగా FBI కూడా దీని గురించి అసలు పెద్దగా పట్టించుకోలేదు. హైలైట్ ఏంటంటే 2005-2006 ఆ టైంలో జెఫ్రీ ఎప్స్టీన్ చాలా పెద్దగా అయ్యాడని చెప్పేసి వ్యానిటీ ఫెయిర్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఈ 1996 ఇన్సిడెంట్ అంతా బయటకు వచ్చింది. కాకపోతే వాళ్ళు ఈ సిచ్యువేషన్ మీద ఒక పెద్ద ఆర్టికల్ పబ్లిష్ చేద్దాం అనుకున్నప్పటికీ ఆ టైంలో వ్యానిటీ ఫెయిర్ యొక్క ఎడిటోరియల్ హెడ్ కి ఒక పిల్లి తలని కట్ చేసి తన ఇంటికి పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో ఒక బుల్లెట్ కూడా ఉంది. అండ్ ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా చేసిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె ప్రెగ్నెంట్ ఆ టైంకి ట్విన్స్ తోటి. ఆమెతోటి డైరెక్ట్ గా ఎప్స్టీన్ మాట్లాడి నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్తావు, అందరు డాక్టర్స్ తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నా గురించి అయితే తప్పించుకోలేవు అని చెప్పేసి ఆమెను థ్రెటన్ చేసాడు ఏకంగా. సో వ్యానిటీ ఫెయిర్ భయపడి ఆర్ఎల్స్ డబ్బులకి లోబడో ఆ ఆర్టికల్ వేయకుండా జెఫ్రీ ఎప్స్టీన్ చాలా గొప్ప వ్యక్తి, ఆర్ఎల్స్ హీఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అన్నట్టుగా ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు అన్నట్టు. ఆ రేంజ్ లో ఉండే అక్కడ నుంచే స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా. ఇవన్నీ చెప్తున్నావు, అసలైన వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదురా? ఐలాండ్ ఎప్పుడు వస్తున్నావు? ఐలాండ్ కంటే ఇప్పుడు మాట్లాడదాం ఐలాండ్ గురించి. సో జెఫ్రీ ఎప్స్టీన్స్ ఐలాండ్ అసలు ఎక్కడ ఉంది, ఏం సంగతి, దాని గురించి అన్నిటి గురించి మాట్లాడదాం. ఈ ఎప్స్టీన్ ఐలాండ్ అసలు పేరు ఒకటి లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్. ఇది US వర్జిన్ ఐలాండ్స్ లో ఉంటుంది. మనకి ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎలా ఉన్నాయి, లక్షద్వీప్ ఎలా ఉన్నాయి, అలానే US కి దూరంగా కరేబియన్ ఆ ఏరియాలో ఉంటుంది అన్నట్టు. అక్కడ 2 ఐలాండ్స్ ఉంటుంది. గ్రేట్ సెయింట్ జేమ్స్ ఐలాండ్, అది పెద్దది ఐలాండ్. దాని పక్కకి ఒక 10 kilometerల డిస్టెన్స్ లో లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ ఉంటుంది అనమాట. ఈ లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ ఎప్స్టీన్ ఐలాండ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఐలాండ్ ని పీడోఫైల్ ఐలాండ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ అర్థం చేసుకోండి దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో. ఈ పర్టికులర్ ఐలాండ్ ని జెఫ్రీ ఎప్స్టీన్ 1998 లో కొన్నాడు. ఈ ఐలాండ్ దగ్గర 70-73 acres ఉంటుంది టోటల్ గా. ఆ టోటల్ ఐలాండ్ కూడా పెద్ద పెద్ద మ్యాన్షన్స్ తోటి ఒక పెద్ద రిసార్ట్ లా ఉంటుంది అన్నట్టు. చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఓన్ ప్రైవేట్ ఆర్మీ లెక్క, టోటల్ సర్వేలెన్స్, ఇక్కడ పడితే అక్కడ లైట్లు ఉంటాయి, టోటల్ సెక్యూరిటీ తోటి చాలా చాలా పెద్దగా ప్లాన్ చేసిన ఐలాండ్ అన్నట్టు. ఈ ఒక్క అమెరికా నుంచే కాదు, ప్రపంచంలోనే చాలా చాలా కంట్రీస్ నుంచి అమ్మాయిల్ని ట్రాఫిక్ చేసుకొని ఈ ఐలాండ్ ని తీసుకొచ్చేవాడు. ఈ ఐలాండ్ కి చాలా చాలా పెద్ద పెద్ద పేర్లు వచ్చేవి బయటికి. అంటే ఫేమస్ గా బిల్ గేట్స్, స్టీవెన్ హాకింగ్స్, ఇలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్, ఇలా
చాలా చాలా పెద్ద పెద్ద పేర్లని ఈ ఐలాండ్ లో ఉన్నారని చెప్పేసి మనకి ఎప్స్టీన్ ఫైల్స్ లో కనబడుతున్నాయి. అసలు ఈ ఐలాండ్ లో ఏం జరిగేది అంటే మాత్రం బేసిక్ గా అమ్మాయిల్ని వాడుకుంటూ ఉంటారు, ఆర్జీస్, స్టాఫ్స్, ఇవన్నీ నేను చెప్తే ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ నాకు ఏ రేంజ్ లో డిమానిటైజ్ చేసో తెలియదు. కానీ ఈ ట్రాఫికింగ్ లో మేజర్ గా ఉన్న అమ్మాయిలందరూ కూడా ఎకనామికల్ గా చాలా బ్యాక్వర్డ్ ఉండడం వల్లనో, ఆర్ఎల్స్ వాళ్ళకి ఏదైనా ట్రామాటిక్ ఈవెంట్ జరగడము, ఆల్రెడీ సెక్షువల్ అబ్యూస్ కావడము, సెక్షువల్ అసాల్ట్ కావడము, ఆర్ఎల్స్ ఇంటి నుంచి పారిపోయిన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ వాడుకొని వాళ్ళని మ్యానిపులేట్ చేసి కంట్రోల్లోకి తీసుకొచ్చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేసి ఫేమస్ సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళందరితోటి సెక్షువల్ అసాల్ట్ అండ్ ఆల్సో వాళ్ళని వాడుకునేవాడు అనమాట. అంత దారుణంగా ఉండే పరిస్థితి. ఆ ఐలాండ్ అనేది జస్ట్ దీని గురించే కాకుండా కొన్ని ఆఫీస్ మీటింగ్స్ అని చెప్పేసి కొంతమంది వచ్చేవారు బయటికి. మెయిన్ గా అతని చీఫ్ లాయర్ అయిన ఆలెన్ డార్షవిస్ట్, బిల్ గేట్స్ వీళ్ళందరూ వర్క్ కోసం వచ్చారని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అందులో మెయిన్ గా మాజీ యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ కూడా ఉన్నాడు. ఇదే కాకుండా మన ఇంగ్లాండ్ రాయల్టీ ప్రిన్స్ ఆండ్రూ కూడా చాలా సార్లు, ఒకసారి కూడా కాదు చాలా సార్లు ఈ ఐలాండ్కి వచ్చాడని చెప్పేసి లిటరల్ గా విజువల్ ప్రూఫ్స్ తో ఈ ఫైల్స్ రాకముందే తెలిసిపోయింది బయటికి. అక్కడ ఉన్న అమ్మాయిలలో కొంతమంది పారిపోవడానికి ట్రై చేశారు ఆ ఐలాండ్ నుంచి. వాళ్ళందరినీ ఈ సర్వేలెన్స్ కెమెరా తోటి వాళ్ళు ఆల్మోస్ట్ పారిపోతున్న టైంకి మళ్ళీ పట్టేసుకొని వాళ్ళని ఈ పర్టికులర్ ఐలాండ్ లోపే ఉంచడము అండ్ ఆల్సో వాళ్ళ మీద చాలా సార్లు అత్యాచారాలు చేశారు. ముఖ్యంగా ఈ అమ్మాయిలలో ఒక అమ్మాయిని ఎప్స్టీన్ ఒకే రోజు 3 సార్లు అత్యాచారం చేశాడు అన్నట్టు. ఇంకా డీప్గా వెళ్ళాలనుకుంటే నాకే కావట్లేదు. దీనికంటే ఇంకా డార్క్ ఎపిసోడ్ వస్తూ ఉంటుంది. 2002 నుంచి 2005లో ఎప్స్టీన్ చేసిన దారుణాలు చూస్తుంటే మాత్రం నాకు గుండె తరుక్కుపోయింది. సో ఐలాండ్ గురించి మనం తర్వాత మళ్ళీ వద్దాము. కాకపోతే ఎప్స్టీన్ పామ్ బీచ్ లో చేసిన ఆకృత్యాల గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. సో పామ్ బీచ్ ఫ్లోరిడాలో ఎప్స్టీన్ కి ఒక పెద్ద మ్యాన్షనే ఉందన్నట్టు. అక్కడ వెస్ట్ పామ్ బీచ్ అండ్ పామ్ బీచ్ అని ఉంటుంది. వెస్ట్ పామ్ బీచ్ లో అందరూ డబ్బు లేని వాళ్ళు అండ్ ఆల్సో పెద్దగా చాలా పేదవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని అక్కడ నివసిస్తూ ఉంటాయి. ఈ పామ్ బీచ్ కి ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటిన వెంటనే పామ్ బీచ్ చాలా 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 రిచ్ పీపుల్ అందరూ వాళ్ళు సపరేట్ గా మ్యాన్షన్స్ కొనుక్కొని వాళ్ళ హాలిడే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చే ప్లేస్ అనమాట. సో ఎప్స్టీన్ తన మ్యాన్షన్ లోకి నాకు మసాజ్ చేయడానికి లైక్ 14, 15, 16 ఏళ్ళ అమ్మాయిలు కావాలని చెప్పేసి ఒక అమ్మాయిలను పిలిపించుకొని వాళ్ళని సెక్షువల్ అసాల్ట్ చేసేవాడు. సో దానికి కొన్ని న్యూస్ వింటుంటే మాత్రం కడుపు తరుక్కుపోయింది నిజంగా. అమ్మాయిలు రావడం కూడా దారుణమైన బ్యాక్గ్రౌండ్ కూడా చాలా దారుణంగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఆల్రెడీ అబ్యూజ్ అయిన వాళ్ళు, ఆర్ఎల్స్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అని ఉండకపోవడం వల్ల, డబ్బులు సరిగా లేకపోవడం వల్ల, ఏదో ఒకటి చేసైనా వాళ్ళు ఈ పర్టికులర్ దరిద్రం నుంచి బయటపడదాం అనుకునే ఫీలింగ్ లో ఉన్న వాళ్ళందరినీ నాకు ఒక్కసారి మసాజ్ చేస్తే $200 ఇప్పిస్తా అని చెప్పేసి మసాజ్ అని చెప్పేసి బట్టలను ఇప్పించేవాడు. వాళ్ళ మీద ఇన్అప్రోప్రియేట్ గా చెయ్యేసి అబ్యూజ్ చేశాక నీకు తెలిసిన వేరే అమ్మాయిలను ఉంటే తీసుకుంటారా, ఎంతమంది అమ్మాయిలను తీసుకొస్తే ప్రతి అమ్మాయి చొప్పున నీకు $200 ఇప్పిస్తా అని చెప్పేసి అమ్మాయిలను పిలిపించేవాడు. ఆ అమ్మాయిలు కూడా వాళ్ళు ఏం చేయలేక వాళ్ళ సిచ్యువేషన్ అంత దారుణంగా ఉండడం వల్ల ఒక్కొక్క అమ్మాయి జెఫ్రీ ఎప్స్టీన్ దగ్గరికి తన ఫ్రెండ్స్ని తనకు తెలిసిన అమ్మాయిలందరినీ తీసుకొచ్చేవారు. లిటరల్ గా ప్రతి అమ్మాయి ఒక 5, 6, 7 అనుకుంటూ 2 నుంచి 2005 వరకు జెఫ్రీ ఎప్స్టీన్ దగ్గరికి తీసుకొచ్చేవారు. ఈ విషయం పోలీసు వాళ్ళకి తెలవడానికి దగ్గర 3 సంవత్సరాలు పట్టింది. ఈ అమ్మాయిలందరిలో 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, 17 ఏళ్ళు అందరూ 18 లోపే స్కూల్ పిల్లలు. ఇదంతా 2002 నుంచి 2005 వరకు జరిగింది. 2005లో ఒక ఫ్యామిలీ తన కూతురికి ఇలా అసాల్ట్ జరిగిందని చెప్పేసి పోలీసులకు చెప్పేంత వరకు పోలీసులకు కూడా అసలు ఎలాంటి ఐడియా లేకుండా. సో ఎప్పుడైతే అసాల్ట్ జరిగిందని చెప్పేసి పోలీసులకు తెలిసిందో వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళు తీగలాగితే డొంక దొరికినట్టుగా ఇది ఒక లిటరల్ పిరమిడ్ స్కీమ్ లెక్క ఒక్క అమ్మాయిని లాగితే ఒక అమ్మాయి 5, 6 తీసుకొచ్చిందని చెప్పేసి, ఆ అమ్మాయి ఇంకో 5, 6 తీసుకొచ్చిందని చెప్పేసి, ఆ అమ్మాయి ఇంకో 5, 6 తీసుకొచ్చిందని చెప్పేసి వెతుకుతూ పోతుంటే దగ్గర ఒక 46 నుంచి 56 అమ్మాయిలు జెఫ్రీ ఎప్స్టీన్ దగ్గరికి వచ్చారని చెప్పేసి వాళ్ళకైతే తెలిసింది. ఇది తెలుసుకొని పోలీస్ ఆఫీసర్లు అందరూ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాంట్లో చాలా మంది అమ్మాయిలు మేము టెస్టిఫై చేయడానికి ధైర్యం సరిపోక బయటికి రాక వచ్చిన 5, 6 అమ్మాయిల దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకొని జెఫ్రీ ఎప్స్టీన్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే కోర్టు ట్రయల్ వస్తుందో ఆ కోర్టు ట్రయల్కి వచ్చేసరికి జెఫ్రీ ఎప్స్టీన్ తన పవర్ అంతా వాడుకొని ఉన్న ఎవిడెన్సెస్ అన్నిటినీ టార్నిష్ చేసేసి ఒక 8 మంది ఫేమస్ లాయర్ సెటప్ ని పెట్టేసుకొని ఇక్కడ ఏది జరగలేదు, వచ్చిన అమ్మాయిలందరూ కూడా అండర్ ఏజ్ ఎవరు కాదు, అందరూ మేజర్సే, మేబీ నాకు తెలియకుండానే ఎవరో ఒక అమ్మాయి నేను మేజర్ అని చెప్పి అబద్ధం చెప్పి నా దగ్గరికి వచ్చి ఉంటది కాబట్టి నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి కోర్టును నమ్మించారు. ఈ టైం అన్నిట్లలో కూడా ఎవరెవరైతే టెస్టిమెంట్ ఇవ్వడానికి విట్నెస్ గా ఉండడానికి వచ్చిన అమ్మాయిలందరినీ భయపెట్టి ప్రాసిక్యూషన్ లో ఉన్న లాయర్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీ మీద డెత్ థ్రెట్స్ ఇచ్చేసి చాలా నీట్ గా సైలెంట్ చేసేసిండు అన్నట్టు. మైనర్ల మీద జరిగిన అసాల్ట్ ఎంత పెద్ద క్రైమో అదంతా సరిగా ట్రయల్ కి చేరని ఇవ్వకుండా జస్ట్ సొలిసిటేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అని చెప్పేసి అండ్ ఆల్సో ప్రొక్యురేషన్ ఆఫ్ మైనర్ గర్ల్ అని చెప్పేసి చిన్న చార్జెస్ మీద సెంటెన్స్ లేపించుకున్నాడు. ఇక్కడ జరిగిన దుర్మార్గాన్ని అన్యాయాన్ని చూసిన పామ్ బీచ్ పోలీస్ స్టేషన్స్ అందరూ ఈ పర్టికులర్ కేసుని FBI కి ఇచ్చింది. FBI కూడా దగ్గర 2 years
దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది చిన్న విషయం కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఇది ఒక పెద్ద స్పైడర్స్ నెస్ట్, దీంట్లో చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పెద్ద విషయాలన్నీ దీనికి కనెక్ట్ అయ్యాయని తెలిసాయి. సో ఆ టైంలో యుఎస్ అటార్నీ అయిన అలెక్స్ అకాస్టా అతను మీరు ఇచ్చిన ఎవిడెన్సెస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఈ ఎవిడెన్సెస్ అన్ని చూస్తుంటే ఈజీగా 2-3 సార్లు లైఫ్ సెంటెన్స్ పడితే ఎప్స్టీన్ కి ఇబ్బంది లేదు, నేను చూసుకుంటా అని చెప్పేసి హామీ ఇచ్చేసిన తర్వాత చాలా సైలెంట్ గా ఒక చిన్న కోర్ట్ ట్రయల్ చెప్పించేసి అంత పెద్ద క్రైమ్ కి పడాల్సిన సెంటెన్స్ ని జస్ట్ 18 నెలలకు మాత్రమే తగ్గించేసుకున్నాడు అన్నట్టు. ఇదంతా 2008 లో జరుగుతుంది. పామ్ బీచ్ డిటెన్షన్ సెంటర్ లో 18 నెలలు ఉండాలని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. 18 మంత్ సెంటెన్స్ లో కూడా ఎప్స్టీన్ కి జైల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళ లాయర్లతోటి 24/7 మాట్లాడుకోవచ్చు, టీవీ ఉంటది, ఎక్కడ పడితే అక్కడ ఈజీ తిరగవచ్చు. అవన్నీ అనుకున్నా కానీ ఒక వర్క్ రిలీజ్ అని చెప్పేసి ఒక పర్మిట్ తెచ్చుకొని ఆ 18 మంత్స్ టైంలో జస్ట్ నైట్ 8 o'clock కి మాత్రమే జైలుకి వచ్చేవాడు. అప్పటి వరకు 12 hours మొత్తము బయటని తిరిగేవాడు, తన పనులు ఉన్నాయని చెప్పేసి బయటని ఒక ఆఫీస్ పెట్టుకుని అక్కడ పనులు చేసుకునే ఉండేవాడు. సో బేసిక్ గా సగం టైం అసలు జైల్లోనే లేడు, ఉన్న టైంలో కూడా అన్ని భోగభాగ్యాలంతా అనుభవిస్తూ ఒక రాజాలా బతికిండు అనమాట వాడు అక్కడ. అట్లా అనుకున్నా కానీ 18 నెలలు ఉన్నాడా అంటే 18 నెలలు కూడా లేడు. 18 నెలల్లో కూడా 13 నెలలు మాత్రమే ఉండి మిగతా 5 నెలలు ప్రొబేషన్ అని చెప్పేసి బయటకు వచ్చిండు. సో ప్రొబేషన్ ఉన్న తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఇంట్లోనే ఉన్నాడని చెప్పేసి కవరింగ్ ఇస్తూ దేశాలు మొత్తం పట్టుకొని తిరిగిండు అన్నట్టు. ఈ రేంజ్ లో పవర్ యూజ్ చేసుకుని, ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఎక్కడ పడితే వానికి ఇష్టం ఉన్నట్టు అట్లా చేసుకున్నాడు. సో ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చేసిండో మెల్లిగా ఎప్స్టీన్ తన పనులు తను చేసుకోవడం స్టార్ట్ చేసినాడు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఐలాండ్ గురించి మాట్లాడుకుంటే 2002లో వర్జీనియా రాబర్ట్స్ అని చెప్పేసి ఒక ఐలాండ్ లో ఉన్న అమ్మాయి, చాలా మంది సెలబ్రిటీస్ మధ్యలో నలిగిన అమ్మాయి, ఆమెకు ఐలాండ్ నుంచి ఎస్కేప్ అయ్యే ఒక ఛాన్స్ వచ్చింది. గిలెన్ మ్యాక్స్వెల్ అండ్ ఆల్సో ఎప్స్టీన్ వీళ్ళిద్దరు కలిసి నాకు ఒక బేబీ కావాలి, ఆ బేబీని నువ్వే మోయాలి, నువ్వే ప్రెగ్నెంట్ అవ్వాలి, కాకపోతే ఆ బేబీ మీద ఉన్న రైట్స్ అన్ని నువ్వు మాకు ఇచ్చేయాలని చెప్పేసి ఆమెకి ఒక ప్రపోజిషన్ ఇచ్చిన తర్వాత ఆమెకి ఇదే నా ఛాయిస్ అని చెప్పేసుకొని నాకు హైయర్ ఎడ్యుకేషన్ కావాలి, నాకు ఎడ్యుకేషన్ ఇప్పివ్వండి, నేను ఇది మీకు చేసి పెడతా అని చెప్తే వీళ్ళు ఈమెని థాయిలాండ్ పంపించారు. సో అప్పుడే ఆమెకు మంచి ఛాన్స్ దొరికిందని చెప్పేసి అక్కడ నుంచి ఆమె ఎస్కేప్ అయింది, ఇంకొకరిని పెళ్లి చేసుకుని. 2002లో ఆమె ఎస్కేప్ అయింది, కాకపోతే 2015లో తన నిజం తను బయటకు చెప్పింది అన్నట్టు. సో అక్కడ ఆమె ప్రిన్స్ ఆండ్రూ ఎవరైతే ఉన్నారో ఆ ప్రిన్స్ ఆండ్రూ నన్ను చాలా సార్లు అసాల్ట్ చేశాడు, ముఖ్యంగా ఇదంతా ఎప్స్టీన్ ఎన్నుకున్న గిలెన్ మ్యాక్స్వెల్ వీళ్ళందరూ చేపించారని చెప్పేసి ఆమె ఫోటోలు బయట పెట్టింది. సో అక్కడ నుంచి తీగలాగితే మళ్ళీ డొంక కదిలినట్టుగా ఆల్రెడీ ఎప్స్టీన్ మీద ఉన్న అలిగేషన్స్ అన్ని కూడా మళ్ళీ తిరిగి అతని మీద పడ్డాయి. ఈ టైంలో జూలికే బ్రౌన్ అని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఇదంతా చూస్తున్నాం, ఏం జరుగుతుంది చాలా తేడా జరుగుతుందని చెప్పేసి ఆమె ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి పామ్ బీచ్ లో ఉన్న ప్రీవియస్ విక్టిమ్స్ అందరినీ కలిసి అంతా ఇన్వెస్టిగేషన్ చేసి 2018లో కొన్ని సెన్సేషనల్ రిపోర్ట్స్ బయటకు రిలీజ్ చేసింది. దాని మీద మళ్ళీ FBI వర్క్ చేసి పాత ఇన్వెస్టిగేషన్ అంతా బయటికి దొవ్వితే అసలు నిజం అంతా బయటకు తెలిసింది. ఈ జూలీ బ్రౌన్ ఇన్వెస్టిగేషన్, వర్జీనియా రాబర్ట్స్ బయటకు వచ్చి ఆమె మాట్లాడటము అండ్ ఆల్సో 2017 టైంలో మీ టూ మూవ్మెంట్ అవ్వడం వల్ల చాలా మంది సర్వైవర్స్ కి, విక్టిమ్స్ కి ఒక గొంతు వచ్చింది అనమాట. వాళ్ళందరూ వచ్చేసి జెఫ్రీ ఎప్స్టీన్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు అండ్ జనాలు దీన్ని సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో జూలై 2019లో జెఫ్రీ ఎప్స్టీన్ ని ట్రాఫికింగ్ కేసు మీద పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టు ముంగ నిల్చోబెట్టారు. ఈసారి అన్ని ఎవిడెన్సెస్ తోటి పక్కా దొరికాడు అన్నాడు. 45 ఏళ్ల సెంటెన్స్ వేశారు టోటల్ గా. కాకపోతే 10th August 2019 రోజు జెఫ్రీ ఎప్స్టీన్ తన ప్రిజన్ సెల్ లో చనిపోయి కనబడ్డాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది ఒక సూసైడ్ అని చెప్పేసి రిపోర్ట్ చేశారు. కాకపోతే చాలా మిస్టీరియస్ గా ఆ జైల్ సెల్ చుట్టూ ఉన్న కెమెరాస్ అన్ని ఆఫ్ అవ్వడం అండ్ ఆల్సో కార్నర్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ గా ఏది కనబడని కెమెరాస్ అన్నిట్లలో కొంచెం టైమ్ ఫుటేజ్ డిలీట్ అయిపోవడము అండ్ ఆల్సో ఆ ఏరియాలో ఉన్న గార్డ్స్ అందరు కూడా అదే టైంలో మిస్టీరియస్ గా నిద్రపోయారని చెప్పడం, ఇవన్నీ కూడా మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేసినాయి. సో టెక్నికల్లీ జెఫ్రీ ఎప్స్టీన్స్ డెత్ ఈస్ నాట్ అ సూసైడ్, బట్ ఎవరో చంపేశారు. బట్ అది మాత్రం బయటికి తెలియట్లేదు ఎవరు చంపారని చెప్పేసి, ఎందుకంటే చాలా పెద్ద పేర్లు ఉన్నాయి. ఆ పెద్ద పేర్లు మనకి ఎప్స్టీన్ చనిపోయిన తర్వాతనే బయటికి తెలిసినాయి. అదే సో కాల్డ్ ఎప్స్టీన్ ఫైల్స్ అన్నట్టు. దగ్గర 60 లక్షల ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ లో చాలా పెద్ద పేర్లు, బిజినెస్ మెన్ ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నారు, బ్యాంకర్స్, రిచ్ పీపుల్, సెలబ్రిటీస్, సైంటిస్టులు, ఫారెన్ నేషనల్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరి పేర్లు దాంట్లో ఉన్నాయి. సో అప్పటి నుంచి ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు రిలీజ్ చేయాలి, దీనిలో ఉన్న క్రిమినల్స్ అందరి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి పబ్లిక్ సెంటిమెంట్ చాలా పెరిగింది. కాకపోతే ఇక రిలీజ్ చేస్తాం అని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్ దీన్ని రిలీజ్ చేయకుండా ఉంచింది అన్నట్టు. అప్పుడే డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ కనుక నేను సెకండ్ టైం ప్రెసిడెంట్ అయితే ఎప్స్టీన్ ఫైల్స్ నేను పబ్లిక్
పబ్లిక్ రిలీజ్ చేస్తా అని చెప్పేసి అప్పుడు మాట ఇచ్చారనమాట. బట్ ప్రెసిడెంట్ అయ్యాక ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటి అన్నట్టుగా తెలియడం అంటే మాట్లాడడం స్టార్ట్ చేసిన అనమాట. అఫీషియల్ గా జూలై 2025 లో ట్రంప్ గవర్నమెంట్ అండ్ ట్రంప్ అసలు ఎప్స్టీన్ ఫైల్స్ అనేది లేదు, అదంతా కట్టు కదా, అసలు అలాంటిది ఏది లేదన్నట్టుగానే మాట్లాడారు. దీనికి కారణం ఏంటో తెలుసా? ట్రంప్ పేరు ఎప్స్టీన్ ఫైల్స్ లో చాలా సార్లు మెన్షన్ ఉంది. దాని గురించి మాట్లాడదాం. ఆ టైంలో ఈలాన్ మస్క్ ట్రంప్ చాలా గట్టి సన్నిహితులు ఉండేవాళ్ళు. భుజం రాసుకునే వాళ్ళు, చాలా పెద్ద లవర్స్ గా బిల్డప్ ఇచ్చే వాళ్ళు. సడన్ గా ఈలాన్ మస్క్ ట్రంప్ కి యాంటీగా మారిండు. ఆ టైంలోనే ఈలాన్ మస్క్ ఒక ట్వీట్ వేసిండు, డొనాల్డ్ ట్రంప్ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఫైల్స్ ని రిలీజ్ చేయట్లేదు అని చెప్పి చెప్పారు అనమాట. సో దీని వల్ల ట్రంప్ గవర్నమెంట్ మీద ఇంకా పుష్ బ్యాక్ పెరిగింది. ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ సడన్ గా పడిపోయినాయి. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నవంబర్ 2025 లో యుఎస్ కాంగ్రెస్, ఇది డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ వీళ్ళందరూ కలిసి ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ ని అప్రూవ్ చేసేసి యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ని ఆర్డర్ చేసింది రిలీజ్ చేయమని చెప్పేసి. సో అఫీషియల్ గా జనవరి 30, 2026 గట్టి కొడితే ఒక 20 రోజులు కూడా కాలేదు, 30 లక్షల ఫైల్స్, దాంట్లో వీడియోలు, ఫోటోలు, డాక్యుమెంట్స్, చాలా ఫైల్స్ పబ్లిక్ రిలీజ్ చేసింది. కాకపోతే వాళ్ళు సగం మాత్రమే రిలీజ్ చేశారు. దాదాపు 60 లక్షల ఫైల్స్ ఉంటే దాంట్లో 30 లక్షల ఫైల్స్ రిలీజ్ చేశారు. ఆ 30 లక్షల ఫైల్స్ లో కూడా మెజారిటీ డీటెయిల్స్ రిడాక్ట్ అయ్యే ఉన్నాయి. అంటే మనకి మేజర్ పేర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా వరకు రిడాక్ట్ అయ్యి, అంటే పేర్లు కనిపించకుండా, డీటెయిల్స్ కూడా సరిగా పెట్టకుండా ఏదో పేరుకి రిలీజ్ చేయాలి అన్నట్టుగా రిలీజ్ చేశారు. ఆ రిడాక్ట్ చేయడం కూడా ఇంత దారుణంగా రిడాక్ట్ చేశారంటే, ఒక సైడ్ ఆ పేరుని రిడాక్ట్ చేస్తే ఆ పేజ్ తిప్పితే ఆ పేరు మళ్ళీ కనబడుతుంది. సో ఏదో పేరుకి రిడాక్ట్ చేయాలి. కొన్ని ప్లేస్లలో నన్ను, ఆఫ్, టు అన్న పదాల మీద కూడా రిడాక్ట్ అయ్యి ఉంది. సో అదేంటో అర్థం కాలేదు. అండ్ కొన్ని పేర్లను మాత్రం వదిలేసి చాలా మెజారిటీ ఆఫ్ ద డీటెయిల్స్ అన్ని వదిలేశారు. అసలు ఎందుకు రిడాక్ట్ చేశారా అని అడిగితే, ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, వాళ్ళ అడ్రస్లు అండ్ ఆల్సో వాళ్ళ పేర్లు బయటికి రాకూడదు కాబట్టి మేము ఇలా రిడాక్ట్ చేసామని చెప్పేసి వాళ్ళు ఒక రీజన్ ఇచ్చారనమాట. అదో బొక్కలో రీజన్. ఎందుకంటే నేను చెప్పినట్టుగానే చాలా హ్యాపాజార్డ్గా రిడాక్ట్ చేయడం వల్ల చాలా మంది విక్టిమ్స్ వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వచ్చేసినాయి. సో వాళ్ళు జస్ట్ ఏదో పేరుకి ఏఐకి ఇచ్చేసి ఈ ఏరియా అంతా రిడాక్ట్ చేసేసి, ఈ ఏరియా అంతా రిడాక్ట్ చేసేసి అన్నట్టు ఇచ్చినట్టుంది అనమాట. బట్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత కూడా కొన్ని చాలా పెద్ద పేర్లు బయటకు వచ్చాయి. వాటిలలో మాజీ యుఎస్ ప్రెసిడెంట్ అయిన బిల్ క్లింటన్ గారు ఉన్నారు, ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నారు, ఈలాన్ మస్క్, నాకు అసలు సంబంధమే లేదు ఎప్స్టీన్ తోటి, నేను అసలు ఖండిస్తున్నా అని చెప్పినోడే దగ్గర ఒక 20-30 సార్లు మెన్షన్ అయ్యి ఉన్నాడు. ఆయన మాట్లాడినట్టుగా ఎప్స్టీన్ తోటి. బిల్ గేట్స్ గారు, మన మైక్రోసాఫ్ట్ క్రియేటర్, ఆయనది ఇంకా దారుణంగా ఉంది భయ్య పరిస్థితి. ఎప్స్టీన్ ఐలాండ్ కి చాలా సార్లు వెళ్ళినట్టు డీటెయిల్స్ ఉండడంతో సహా ఒక రష్యన్ గర్ల్ వల్ల అతనికి ఒక STD వచ్చిందంట, ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చిందంట. అది కూడా ఉంది. ప్రిన్స్ ఆండ్రూ, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టుగానే ప్రిన్స్ ఆండ్రూ, వర్జీనియా రాబర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆమె చాలా సార్లు ఆయన మెన్షన్ అయి ఉన్నాడు. ఈమె చెప్పిన డీటెయిల్స్ అన్ని అక్కడ కొరాబరేట్ అయినట్టుగా ఎవిడెన్సెస్ ఉన్నాయి. హవర్డ్ లర్ట్నిక్, ట్రంప్ కామర్స్ సెక్రటరీ, అదే మన ఇండియా మీద బాగా కూతలు కూర్చొని చూసినావా, సారీ చెప్పాలి, అక్కడికి రావాలి, ఇక్కడ రావాలని మాట్లాడి చూసినావా. ఆయన మాజీ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు దీంట్లో, మాజీ నార్వీజియన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, మైకేల్ జాక్సన్ గారి పేరు ఉంది దీంట్లో. యాక్టర్స్ లలో కెవిన్ స్పేసీ, క్రిస్ టక్కర్, చాలా సెన్సేషనల్ స్టీవెన్ హాకిన్స్, మాజీ యుఎస్ ట్రెజరీ సెక్రటరీ అయిన లారీ సమ్మర్స్, ఇదే కాకుండా నరేంద్ర మోడీ గారి పేరు కూడా మెన్షన్ అయింది. ఆయన ఎప్స్టీన్ ఫైల్స్ లోకి వెళ్ళారు, ఎప్స్టీన్ ఐలాండ్ కి వెళ్ళారని కాదు, ఇజ్రాయెల్ విజిట్ జరుగుతున్నప్పుడు ఆయన అక్కడికి వచ్చారని చెప్పేసి మెన్షన్ ఉంది. ఆయనకి ఎప్స్టీన్ ఫైల్స్ కి ఏ రకంగా సంబంధం లేదు. బట్ స్టిల్ మిగతా వాళ్ళందరూ దీన్ని చేస్తున్నారని చెప్తున్నారు. బట్ ఒకవేళ ఉన్నా కానీ దాని గురించి కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇట్లా చాలా పెద్ద పేర్లు వచ్చాయి. ముఖ్యంగా దీంట్లో బిల్ క్లింటన్ గారి పేరు చాలా సార్లు వచ్చాయి. దీని గురించి హిల్లరీ క్లింటన్ గారు ఏం మాట్లాడతారు, ఆమె భార్య, ఆమె ఏం మాట్లాడుతుందో చూడాలి, ఫ్యూచర్ లో వస్తుందంట. ఇట్లా చాలా పేర్లు అయితే బయటకు వచ్చాయి. దీంట్లో హైలైట్ ఏంటంటే, మన ట్రంప్ తాత, నాకు ఎప్స్టీన్ కి అసలు సంబంధమే లేదు, ఆ టైంలో మేమిద్దరం బాగా పైసలు ఉన్నోళ్ళం, అప్పుడప్పుడు కలిసినాం, అంతేకాని నాకు దీనికి సంబంధం లేనన్నోడికి ఈ పర్టికులర్ ఫైల్ లో దగ్గర 38,000 సార్లు మెన్షన్ అయింది ట్రంప్ పేరు. అది కూడా సమ్ 5,300 డాక్యుమెంట్స్ లో. అవన్నీ రిడాక్ట్ అయిన తర్వాత ఒకవేళ కనుక ఇదంతా అన్రిడాక్ట్ చేస్తే ట్రంప్ తాత పేరు దగ్గర 10 లక్షల సార్లు ఉందంట. ఈ పర్టికులర్ 30 లక్షల ఫైల్స్ లో 10 లక్షల సార్లు ట్రంప్ తాత మెన్షన్ ఉందంట. ఏం చెప్తాం, ఇంకా మాట్లాడితే ఇట్లా అయిపోయింది పరిస్థితి. బట్ ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేది ఉంది. దాంట్లో ఇంకా సగం ఫైల్స్ ఇంకా బయటికే రాలేదు. వీటన్నిటిలో మెయిన్ కల్పిట్స్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్, గిలెన్ మ్యాక్స్వెల్ వీళ్ళిద్దరు ఉన్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ చచ్చిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతానికి గిలెన్ మ్యాక్స్వెల్ అయితే మాత్రం అరెస్ట్ చేస్తున్నారు. ఆమె లీగల్ బ్యాటిల్లో ఉంది. ఈ ఫైల్స్ లో నుంచి ఇంకా చాలా పేర్లు బయటికి రావాల్సింది. వీటి మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ట్రయల్స్ జరగాలి, ఇంకా చాలా పేర్లు బయటికి రావాలి, ఇంకా చాలా విషయాలు మనకు తెలియని ఉన్నాయి. దీని గురించి మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ఎవరెవరు పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడారు. కానీ ఈ పెద్దవాళ్ళ కింద నలిగిపోయిన చిన్న వయసున్న అమ్మాయిల గురించి ఎవరు మాట్లాడుకోవట్లేరు అన్న.
ఫీలింగ్ అన్నట్టు. దాని గురించి మాట్లాడాలని ఈ పర్టికులర్ వీడియో ఇలా చేశాను. జనరల్గా వీళ్ళు ఎవరున్నారు వాళ్ళు ఎవరున్నారు మాట్లాడుకోవాలనుకుంటే ఇక చాలా చేయొచ్చు, నాకు అలా చేయాలనిపించలేదు. ముఖ్యంగా డబ్బు, పరపతి, ఇన్ఫ్లుయెన్స్, కరెక్ట్ కనెక్షన్స్ ఉంటే న్యాయాన్ని నీకు తగ్గట్టుగా ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలంటే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్ చూస్తే తెలిసిపోతుంది. ఎన్నో వందల అమ్మాయిలు వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. జెఫ్రీ ఎప్స్టీన్ అనేది ఒకటి మాత్రమే హైలైట్ చేయకుండా వీళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి. వీళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళందరి పేర్లు బయటికి రావాలి, వాళ్ళందరికీ తగిన న్యాయం జరగాలి. కాకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో మనకి తెలుసు. ఏవైతే ఈ పేర్లు వచ్చాయో వీళ్ళ మీద పెద్దగా యాక్షన్ అయితే జరగదు, ఎందుకంటే మనకు తెలుసు ప్రపంచం ఎట్లా రన్ అవుతుందో. అండ్ 30 లక్షల ఫైల్స్ బయటకు వచ్చాయి, ఇంకా 30 లక్షల ఫైల్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని మిలియన్ ఫైల్స్ ఉన్నాయట బయట, అవి వస్తాయో రావు కూడా తెలియదు. ఇంత జరిగిన తర్వాత కూడా అసలు న్యాయం జరుగుతుందని అడిగితే మాత్రం ఆల్ ఐ కెన్ సే ఇస్ వీ కెన్ హోప్ అయితే ఉండాలి. ఎన్నాళ్ళకైనా న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకం అయితే ఉంది. జరగాలని కోరుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు నేను, ఎండు కూడా సరిగా చేయాలనిపించట్లేదు. ఎందుకంటే ఈ వీడియో చేయాలని చెప్పేసి నెట్ఫ్లిక్స్లో జెఫ్రీ ఎప్స్టీన్ డాక్యుమెంటరీ ఒకటి చూశాను. దాంట్లో ఆ సర్వైవర్స్, విక్టిమ్స్, వాళ్ళు చెప్పిన ఇన్సిడెంట్స్, వాళ్ళు చెప్పిన విషయాలన్నీ చూస్తూ వింటూ ఉంటే నాకు అసలు గుండె తరుక్కుపోయింది, అసలు బ్రెయిన్ పనిచేయలేదు. సో ఏమో ఇంకా చాలా జరిగేది ఉంది. ఒకవేళ దీని గురించి ఇంకా డీటెయిల్స్ వస్తే మాట్లాడతా. అంత సగం చెప్తున్నా అనుకోకండి, బ్రెయిన్ సరిగా లేదనమాట. అసలు దీనిలోకి వెళ్ళొద్దు అనుకున్నా, వెళ్ళిన తర్వాత అసలు వేరే లెవెల్ ర్యాబిట్ హోల్ ఇది. సో ఇక్కడతో ఎండ్ చేసేస్తా. మీకు ఇప్పటివరకు నేను చెప్పిందంతా కూడా కొంచెం సెన్స్ ఉంది అంటే మాత్రం లైక్ అయితే కొట్టేసి, సబ్స్క్రైబ్ అయితే చేసేసి, చాలా వరకు షేర్ చేయి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఒక యూఎస్లో ఉన్న వేరే కంట్రీస్లో లేరు, మన ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు. సో బయటకు తెలవాలి కొన్ని ఇట్లాంటి విషయాలు. సో ప్లీజ్ షేర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుస్తా. అంతవరకు భాను బెజ్జంకి జై హింద్.